ప్రేమలయలు 6వ భాగం. 5వ భాగంలో అభిమన్యు నిరాకరించడంతో మాలతి బావను పెళ్లి చేసుకుందామనుకుంటుంది తల్లిదండ్రుల అభిష్టం మేరకు. కానీ అతను కూడా నిరాకరించి తనని ప్రేమించిన శ్వేతను వివాహమాడతాడు. మాలతి ఫారెన్కి వెళ్ళిపోవాలనుకొని భావిస్తుంది. కథ కొనసాగుతుంది. ఎదురుగా నిల్చున్న అతని చేతిలోని రివాల్వర్ అభిమన్యు వైపు గురి పెట్టబడి ఉంది. వెన్నెల కాంతిలో రివాల్వర్ మెరుస్తోంది. ఆ రోజు గోడల్ని తడిమి చూసిన అతనే ఇతను. శత్రువర్గంలోని వాడో కాదో అర్థం కాలేదు క్షణకాలం. ఎవరు నువ్వు? తగ్గు స్వరంతో అడిగాడతను. నా పేరు అభిమన్యు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? పని మీద. దీనికి దెయ్యాల బంగళా అని పేరు. అలాంటి బంగళా దగ్గరికి ఎందుకు వచ్చావు? చెప్పానుగా పని మీదని. ఏం పని? అది మీకు అనవసరం. అవసరమే. మీకు తెలుసుకోవాలన్న అవసరం ఉన్నా మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మృత్యువుకు కొద్ది గజాల దూరంలో ఉన్నావు. చావును కొని తెచ్చుకోకుండా నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. చావంటే నాకు భయం లేదు. మృత్యుంజయుడివా? అసలు నువ్వెవరివి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? షటప్. ఇది శత్రువలయం అన్న మాట మర్చిపోయి కోపంగా అన్నాడు. ఒళ్ళు మండిపోయింది అభిమన్యుకు. అతనంత పరుషంగా మాట్లాడుతుంటే వివేకాన్ని మర్చిపోయి అభిమన్యు కూడా అంతకంటే పెద్దగా కోపంగా యూ షటప్ అన్నాడు. బ్రతకాలని లేదా? నన్ను చంపే ధైర్యం నీకు లేదు. వీళ్ళిద్దరూ ఇలా వాదించుకుంటూనే ఉన్నారు. వీళ్ల మాటలు విన్న లోపలి వాళ్ళు నిద్రపోతున్న వాళ్ళని కూడా లేపుకొని నలుగురు బయటికొచ్చారు. వాళ్లను ముందుగా చూసిన అతను ముందుగా చటుక్కున పక్కకు తప్పుకున్నాడు. అభిమన్యు వీపు గుమ్మం వైపు ఉన్నది. అతని చూపు రివాల్వర్ మీద ఉండటంతో లోపల నుండి వస్తున్న వాళ్ళను గమనించలేదు. అభిమన్యుకేదో ప్రమాదం జరగబోతున్నట్టుగా రోమాలు నిక్కబుడుచుకున్నాయి. గిరుక్కున వెనక్కి తిరిగాడు. అప్పటికే ఒకతని చేతిలోని చైను గాలిని కోసుకుంటూ అభిమన్యుని సమీపించింది. అతని శరీరాన్ని చీల్చేయాలన్నట్టుగా మెరుపు వేగంతో ఆ చైన్ అందుకుని కుడికాలితో బలంగా ప్రత్యర్థి పొట్టలో తన్నాడు. ఆ అదును దెబ్బకు చైను వదిలేసి బాధగా పొట్ట పట్టుకొని మూలుగుతూ కూలబడిపోయాడు. ఎదురుగా ఉన్న ప్రొఫెషనల్సు ఆలోచిస్తూ నిలబడితే వాళ్ళు నలుగురు తనని చీల్చి చెండాడుతారన్న ఉద్దేశంతో వాళ్ల వ్యూహాన్ని ఛేదించుకుంటూ ఒడుపుగా ప్రత్యర్థుల దెబ్బల్ని తప్పించుకుంటూ ఆ అర్ధరాత్రి ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఒంటరిగా పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా స్వైర విహారం చేస్తున్నాడు. కలిగిన ఇంట్లో పుట్టి అతి గారాభంగా సుకుమారంగా పెరిగిన అభిమన్యు హైస్కూల్ నుండి మంచి స్పోర్ట్స్మెన్ కావటంతో బలిసిన దున్నపోతుల్లో ఉన్న వాళ్లను ఎదిరించగలుగుతున్నాడు. భీకరంగా ఒడుపుగా ఆకలి మీదున్న సింహం లేడికూన మీదకు దుమికినట్టుగా పోరాడుచున్న అభిమన్యు దాడికి ఆ నలుగురు అలసిపోవచ్చున్నారు. ఒకడిని పడగొడితే వాడు సర్దుకుని లేచేలోగా మరో ఇద్దరు అభిమన్యుతో పోరాడుచున్నారు. వాళ్ళు నలుగురు, అతను ఒక్కడు. ఎంతసేపని ఒంటరిగా నలుగురితో పోరాడగలడు? అతని ఎదురుగా ఉన్న ఇద్దరితో పోరాడుతూ వెనకవైపు నుండి ఓ బండరాయిని పైకి తీసిన ఒక ప్రత్యర్థిని అతను గమనించలేదు. అదే అతను చేసిన పొరపాటు. గురి చూసి అభిమన్యు తలపైకి విసిరాడు. 2 క్షణాల పాటు స్తబ్దత. తర్వాత అతని నోటి నుండి సన్నని మూలుగు వినిపించింది. కొద్ది క్షణాల తర్వాత స్పృహ తప్పి అచేతనంగా పడిపోయాడు. అతని తల నుండి ధారాపాతంగా రక్తం కారిపోవచ్చున్నది. బరువుగా కనురెప్పలెత్తి చూశాడు అభిమన్యు. గదిలో డిమ్ లైట్ వెలుగుతున్నది. బాబు ఎలా ఉంది? ఆతృతగా అతని ముఖంలోకి వంగి చూస్తూ కన్నీటితో అడిగారు తాతాజీ. అభి పిలిచింది అమ్మమ్మగారు. మూర్తి భవించిన శోకమూర్తిలా ఉందామె ముఖం. అమ్మమ్మ, ఎందుకలా ఏడుస్తున్నావు? నాకేమైందని? తలకు చిన్న దెబ్బ తగిలింది అంతేగా. నవ్వుతూ బెడ్ మీద నుండి లేచి కూర్చోబోయాడు. ఒళ్ళంతా నలగ కొట్టినట్టుగా, శరీరంలో ఏ భాగాన్ని కదిల్చినా భరించలేనంత బాధగా, తలంతా దిమ్ముగా ఉంది. లేవొద్దు, పడుకోబాబు. దిండ్లు ఎత్తుగా పెట్టుకొని వాటిని ఆనుకొని కూర్చున్నాడు. ఆ దెయ్యాల బంగాళా వైపు పోవద్దు బాబు అని నెత్తి నోరు కొట్టుకొని చెప్పాను. నువ్వెవరి మాట వినే అలవాటు లేదాయే. దేశంలోకెల్లా నువ్వే సాహసవంతుడివి, ధైర్యవంతుడివి అనుకున్నావు. ఇప్పుడు చూడు ఎంత ప్రమాదం తప్పిపోయిందో. తలుచుకోవడానికి కూడా భయంగా ఉంది. ప్రేమగా, అంతకు మించి నిష్ఠూరంగా అన్నది అభిమన్యు అమ్మమ్మగారు. అమ్మమ్మ, నీ భయం కంగారుతో నాకేమీ కాకపోయినా తాతాజీని హడలగొట్టేస్తున్నావు. ఇన్ని గంటల నుండి తెలివి లేకుండా నువ్విలా కళ్ళు మూసుకొని పడుకుంటే నేను తాతాజీ ఎంత భయపడిపోయామో తెలుసా అన్నది ఏడుస్తూ. అమ్మమ్మ, నువ్వు ఏడవటం మానేస్తానంటే నీకు శుభవార్త చెప్తాను. అప్పటి వరకు నువ్వు చెబుతున్న శుభవార్తలు చాలు. నిజమమ్మమ్మ. ఏమిటో చెప్పు.
నువ్వు ఏడవడం మానేయ్, చెబుతాను. దెయ్యాల బంగాళా వైపు వెళ్ళనని నాకు మాటివ్వు. తన చేతిని అభిమన్యు వైపు జరిపింది. అమ్మమ్మ బాధగా పిలిచాడు. వెళ్ళనని మాటివ్వలేవా? అభి, ఈ వయసులో మమ్మల్ని ఎందుకురా ఇలా బాధ పెడతావు? ఇంటికెళ్ళి స్నానం చేసి నాకు వేడిగా పాలు తెచ్చిపెట్టు. చాలా నీరసంగా ఉంది. ఆకలిగా ఉందంటే ఆమె నోరు మెదపలేదన్న విషయం అభిమన్యుకు తెలుసు. అందుకే అలా అంటాడు అవసరమైనప్పుడు. తాతాజీ, మీరు కూడా వెళ్ళండి. ఇంటికి వెళ్తే మాత్రం నిద్ర పడుతుందా? నేను ఇక్కడే ఉంటాను బాబు. నా మాట వినండి తాతాజీ. రాత్రి నుండి నిద్రలేదు మీకు. అమ్మమ్మ, మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. పాలు మన కారు డ్రైవర్తో పంపించండి. మీరిద్దరూ రావద్దు. 1 గంట తర్వాత నేనొస్తాను. 4 రోజులు నువ్వు ఇక్కడి నుండి కదలడానికి వీల్లేదని చెప్పింది అమ్మాయి. అమ్మాయి ఎవరమ్మమ్మా? డాక్టరమ్మ బాబు. అమ్మమ్మ, ఆ డాక్టరమ్మ కదలడానికి వీల్లేదని చెప్పిందన్నావు. నీ మనవడు డాక్టర్ అన్న విషయం మర్చిపోయావా? నా విషయం నాకు తెలియదా? నీ సంగతి నువ్వు పట్టించుకుంటే నాకెందుకు ఈ బాధ? అందరిలాగా పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సుఖంగా ఉండేవాడివి. ఇలా దెయ్యాల వెంట భూతాల వెంట ఎందుకు తిరిగేవాడివి? సావిత్రి, నీ సోది ఆపు. వాడిని విశ్రాంతి తీసుకొనివ్వు. ఇంటికి వెళ్దాం పదా అంటూ లేచారు రామచంద్రరావు గారు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత నవ్వుతూ మాలతి లోపలికొచ్చింది. ఎలా ఉన్నారు? మాలతి, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఎవరో ఒకతను తీసుకుని వచ్చాడు. ఎవరతను? ఏమో నాకు తెలియదు. ఎలా తీసుకుని వచ్చాడు ఇక్కడికి? ట్యాక్సీలో. అతనిప్పుడు ఇక్కడే ఉన్నాడా? ఉదయం వచ్చి మిమ్మల్ని చూసి వెళ్ళాడు. అతనెవరో ఏమిటో ఏమీ చెప్పలేదా? రాత్రి 2 గంటలవుతుందేమో. పక్కన ఉన్న ఫోన్ అదే పనిగా మోగుతుంటే మెలకు వచ్చింది. రిసీవర్ అందుకున్నాను. డాక్టర్ అభిమన్యు గారి తలకు దెబ్బ తగిలింది. బాగా రక్తం కారిపోతోంది. మీరు వెంటనే బయలుదేరండి అన్నాడు. నేను మా బావను లేపి బావ స్కూటర్ మీద హాస్పిటల్కి వచ్చాను. మీ బట్టలు రక్తంతో తడిసిపోయాయి. రక్తం తల నుండి ఇంకా స్రవిస్తూనే ఉంది. ఎన్నో ఆపరేషన్లు చేసిన నేను ఆ సమయంలో మీకు ట్రీట్మెంట్ ఇవ్వలేకపోయాను. చేతులు వణుకుతున్నాయి. డాక్టర్ రవి గారికి ఫోన్ చేశాను. ఆయనే రాత్రంతా మీకు అవసరమైన ట్రీట్మెంట్ ఇస్తూ మీ బెడ్ దగ్గర ఉన్నారు. ఉదయం మిమ్మల్ని చూసి వెళ్ళారు. గంటకొకసారి ఫోన్ చేసి మీ కండిషన్ తెలుసుకుంటున్నారు. నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన అతను మళ్ళీ వస్తానన్నాడా? అతనికి కూడా బాగా దెబ్బలు తగిలాయి. శరీరం మీద గాయాలు కాలేదు కానీ అంతకు మించిన బలమైన గాయాలు తగిలాయి. సాయంత్రం వస్తానన్నాడు. టెంపరేచర్ కూడా ఉంది. ఉదయం నేను చూసినప్పుడు బహుశా ఇంకా ఇవాళ సాయంత్రం రాడేమో. అతని పేరు వివరాలు ఏమీ చెప్పలేదా? అతని గురించి ఏమడిగినా చెప్పలేదు. మీకు దెబ్బలు ఎలా తగిలాయని అడిగితే ముందు ఆయనకి ట్రీట్మెంట్ ఇవ్వండి, ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. ఎలా ఉన్నాడు అతను? ఎత్తు లావు అంతా మీలాగే ఉన్నాడు. ఇన్షర్ట్ చేసుకున్నాడు. అతను మళ్ళీ ఇక్కడికి వస్తే నాకు చెప్పు. నిద్రపోతున్నా లేపి చెప్పు. అలాగే. ఆమె ముఖంలోకి పరిశీలనగా చూస్తూ, మాలతి, నీ ముఖమలా పీకిపోయిందేమిటి? నువ్వు కూడా రాత్రి నుండి ఇక్కడే ఉన్నావా? మరెక్కడ ఉంటాననుకున్నారు? రాత్రి నుండి ఇంటికి వెళ్ళలేదా? వెళ్ళలేదు. ఎందుకని? సమాధానం మీకు తెలియదా అన్నట్లుగా కళ్ళతోనే అడిగింది. ఆ చూపుల్లో చూపులు కలపలేక చూపులు మరల్చుకున్నాడు అభిమన్యు. మీరీ స్థితిలో ఉంటే ఎలా వెళ్ళగలను అన్నది అతని కళ్ళల్లోకి చూస్తూ. ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమ కాంతి అతనికి ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంది. మాలతి, వెళ్ళి రెస్ట్ తీసుకో. రెస్టు అవసరమైనంతగా అలసిపోలేదు నేను. ఉదయం బ్రేక్ఫాస్ట్ తీసుకున్నావా? తీసుకున్నాను. నువ్వు చెప్తున్నది అబద్ధమని నాకు తెలుసు. మాలతి కళ్ళల్లో నిలిచిన ముత్యాల్లాంటి 2 కన్నీటి బిందువులు చెంపల మీదికి జారాయి. అతని మనసు తెలిసిన తర్వాత కూడా అతను తనకు ఏమీ కాడు, పరాయివాడన్న భావం ఆమెకు కలగటం లేదు. ఆ భావాన్ని మనసులో ప్రతిష్ఠించుకోవాలని ఎంత ప్రయత్నించినా ఆమెకు సాధ్యం కావటం లేదు. అతను నీవాడు నీవాడు అని ఆమె మనసు ఘోష పెడుతోంది. చెలరేగుతున్న భావ పరంపరలను మనసు తట్టుకోలేకపోతున్నది. అనుక్షణం రంపపు కోత, మరణయాతన, ఏదో వలయంలోకి చిక్కుకుపోతున్న భావన. మీకేదైనా ప్రమాదం జరిగితే నేను భరించలేను. దుఃఖాన్ని పళ్ళ బిగువున బిగబట్టి అంది. అభిమన్యు బాధగా ఆమె ముఖంలోకి చూశాడు. మాలతి, ప్లీజ్, నువ్వు బాధపడితే నేను చూడలేను. నాకు మీరు సర్వస్వం. కానీ నేను మీకేమవుతాను? ఏమీ కాను. అసిస్టెంట్ డాక్టర్ని. ఆమె కళ్ళు జలజలా వర్షిస్తున్నాయి. బాధ మనసులో నుండి అవధుల్ని మించి ఎగజిమ్ముతోంది. గట్టు తెగిన నదిలా ప్రవహిస్తున్నాయి కన్నీళ్లు. ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకుంటూ, నీలాంటి ప్రేమ దేవతను భార్యగా పొందే అదృష్టం నాకు లేదు మాలతి. సంధ్య రూపాన్ని నా మనసుల నుండి తుడిచేయలేకపోతున్నాను. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నన్ను నేనే అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్న నేను మిమ్మల్నేం అర్థం చేసుకోగలను? మీకు దూరంగా కొన్ని సంవత్సరాలైనా చదువు వంకతో వేరొక చోటికి వెళ్ళిపోదామనుకున్నాను.
కానీ అలా కూడా వెళ్ళలేకపోతున్నాను. నా ఊపిరి మీరుగా భావించుకుంటున్నాను. శరీరంలో నుండి ప్రాణం వేరైతే శరీరం నిర్జీవం అవుతుంది. అప్పుడు మనిషి బ్రతికున్న చచ్చిన శవంతో సమానం. శారీరకంగా మీకు దూరంగా వెళ్ళగలను గాని నా మనస్సును అనుక్షణం వెంటాడే మీ జ్ఞాపకాలకు దూరంగా వెళ్ళలేనుగా. అటువంటప్పుడు దేశం వదిలి వెళ్ళినా ఒకటే, ప్రపంచాన్ని వదిలి వెళ్ళినా ఒక్కటే అంది ఏడుస్తూ. ఆమెనెలా ఓదార్చాలో అర్థం కాక చూస్తూ అలాగే పడుకున్నాడు. నేను లండన్ వెళ్ళాలనుకోవడం లేదు. నాకు తెలుసు. మాలతి కనుబొమలు ముడిపడ్డాయి. తెలుసా? అవును. ఎలా తెలుసు? కొన్ని ప్రశ్నలకు సమాధానాలుండవు. నువ్వు వెళ్ళవన్న విషయం నాకు తెలిసే 4 రోజుల నుండి కూడా నువ్వు లండన్ వెళ్ళడానికి ఎలాంటి ఏర్పాట్లు చెయ్యలేదు అన్నాడు చిరునవ్వుతో. నా మనసును ఇంత బాగా అర్థం చేసుకోగలిగిన మీరు ఆ మనసులోని ప్రేమను ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? నన్ను ఇంతవరకు ఎందుకు తీసుకొచ్చారు? అర్థమయ్యేసరికి సంధ్య నా మనసులో చోటు చేసుకుంది. సారీ, మీరే స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడాను. రెస్ట్ తీసుకోండి. రౌండ్స్కి వెళ్ళొస్తాను. ఆమె బరువెక్కిన హృదయంతో ఆ రూమ్లో నుండి బయటకు నడిచింది. కళ్ళు మూసుకుని పడుకున్నాడే గాని అభిమన్యుకు నిద్ర పట్టలేదు. రకరకాల ఆలోచనలు అతని మనసులో చోటు చేసుకున్నాయి. అతను రివాల్వర్ గురిపెట్టినతను, నన్ను ఇక్కడికి తీసుకొచ్చినతను ఒకరేనా? మాలతి చెప్పిన గుర్తుల్ని బట్టి అయితే నన్ను చంపాలని ప్రయత్నించిన వ్యక్తి వేరే వాళ్ళ ఆ పని చేయబోతుంటే తన ప్రాణానికి ప్రమాదమని తెలిసి కూడా లెక్క చేయకుండా నన్నెందుకు కాపాడుతాడు? ఆ రౌడీలు ఏమయ్యారు? నేను వాళ్ళ కంటబడి ఇంత జరిగిన తర్వాత ఈ విషయాన్ని వాళ్ళ బాస్ వరకు తీసుకెళ్లకుండా ఊరుకుంటారా? అతనికి తెలిస్తే సంధ్య కూడా ఎవరూ తెలుసుకోవడానికి వీల్లేకుండా జాగ్రత్త పడతారేమో. సంధ్యను ఎన్నిసార్లు కాపాడాలని ప్రయత్నించినా అన్నిసార్లు ఏవో ఒక అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఎందుకు అలా జరుగుతోంది? ఆమెను భార్యగా పొందే అదృష్టం నాకు లేదేమో, అందుకే ఇలా జరుగుతుందేమో. సంధ్యను ఎప్పటికైనా అతని బారి నుండి కాపాడగలుగుతానా? ఆమెను భార్యగా పొందగలుగుతానా? మాలతికి న్యాయం చేయలేకపోతున్నాను. సంధ్యను పొందలేకపోతున్నాను. ఏం చెయ్యాలి? కళ్ళల్లో ప్రతిక్షణం మెరుపులా మెరిసి మాయమైన సంధ్య రూపం కనిపిస్తుంటే మాలతికి నా మనసులో చోటలా ఇవ్వగలను? ప్రేమ మనస్సునెంతగా ఆనంద డోలికల్లో ఊగిస్తుందో అంతకు 1000 రెట్లు ఎక్కువగా బాధ పెడుతుంది. మనిషిని మనసును శాసించగల ఏకైక సాధనం ప్రేమ. సంధ్యను ఎలా కాపాడుకోవాలి? హలో డాక్టర్ అన్న మాట వినిపించి అభిమన్యు రూమ్లోనికి రాబోతున్న డాక్టర్ మాలతి భుజం మీదుగా తల తిప్పి చూసింది. అతనే అభిమన్యును హాస్పిటల్కి తీసుకొచ్చిన అతను. మీకు టెంపరేచర్ తగ్గిందా? జ్వరానికి జబ్బులకు నేనంటే భయం తగ్గిపోయింది అన్నాడు తను నవ్వుతూ. వాళ్ళ మాటలు వినిపించి అభిమన్యు కళ్ళు తెరిచి కొద్దిగా తెరిచున్న తలుపుల మధ్య నుండి అటువైపు చూశాడు. అభిమన్యు కళ్ళు వెడల్పయ్యాయి. ఒక్క క్షణం తను చూస్తున్నది నిజమా భ్రమ అనిపించింది. ప్రాణం తీయబోయిన అతను తనకు ప్రాణదాతను తెలియగానే సంతోషం అతన్ని చిరుగాలిలా తాకింది. అభిమన్యుకి ఎలా ఉంది? తలకు తగిలిన గాయం మారడానికి 1 వారం పడుతుంది. అతనికి ఏమీ ప్రమాదం లేదు కదా? నో, థ్యాంక్ యూ డాక్టర్. ఆ మాట చెప్పవలసింది మేము. ఆయన ప్రాణాలు కాపాడింది మీరు. సమయానికి ఆయనకు ట్రీట్మెంట్ అందేలా చేసింది మీరు. ఎవరేం చేసినా అతను క్షేమంగా ఉన్నాడు. స్పృహ రాగానే మీ గురించి అడిగాడు. మీరొస్తే నిద్రపోతున్నా లేపమని చెప్పారు అభిమన్యు గారు. రండి చూద్దురు గాని. అర్జెంట్ పనుంది, తర్వాత వస్తాను. అతను వెళ్ళిపోయాడు. మీరెళ్ళొద్దు ప్లీజ్. మీరెళ్తే అభిమన్యు గారు నా మీద కోపడతారు. అంత అర్జెంట్ పని అయితే 1 నిమిషం ఆయనతో మాట్లాడి వెళ్ళండి. అతను ఎక్కడ వెళ్ళిపోతాడో అని ఆతృతగా అన్నది. ఒక్క ఉదుటిన బెడ్ మీద నుండి లేచి గుమ్మం దగ్గరకు వచ్చి తలుపులు తీసుకుని బయటకొచ్చాడు. అతను అభిమన్యు ఒకరిని ఒకరు చూసుకుంటూ చిత్తరువుల్లా నిల్చుండిపోయారు. అతని కళ్ళల్లో సంతోష బాష్పాలు నిలిచాయి. ఫ్రెండ్ అన్నాడు తడి కళ్ళతో. అతను మాటా పలుకు లేకుండా అభిమన్యుని చూస్తూ నిల్చున్నాడు. సంతోషంతో గొంతు పూడుకుపోగా మాట్లాడటమే కష్టంగా ఉందతనికి. ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ నిల్చుంది మాలతి. డియర్ ఫ్రెండ్, మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు నాకు. రండి అన్నాడు. పనున్నది, మళ్ళీ కలుస్తాను. అతని గొంతు గంభీరంగా పలికింది. మీ పేరు? శేఖర్. మిమ్మల్ని పొరపాటుగా అర్థం చేసుకున్నాను. సారీ. మనం కలుసుకున్న క్షణాలు అటువంటివి. ప్రాణం తీయబోయిన మీరు ప్రాణదాత కావడం నా అదృష్టం. పొరపాటు అర్థం చేసుకున్నావు. రివాల్వర్ నిన్ను భయపెట్టడానికి గురిపెట్టాను తప్ప చంపాలనే ఉద్దేశంతో కాదు. మీరు పక్కకు తప్పుకున్నారు. వాళ్ళు 4 నా మీద విజృంభించారు. నువ్వు వాళ్ళని ఎదిరిస్తావనుకోలేదు, తప్పుకుంటావనుకున్నాను.
నేను వాళ్ళను గమనించేసరికి నా చుట్టూ వలయంలా నిల్చున్నారు. పోరాటం తప్పనిసరైంది. వివేకం ఉండాలి. వాళ్ళు నలుగురు, నువ్వొక్కడివి. ఎలా పోరాడగలననుకున్నావు? ఇది సినిమా అనుకున్నావా? ఎంతమంది రౌడీలనైనా ఒంటరిగా చిత్తు చేయడానికి? అతను కొట్టిన దొంగచాటు దెబ్బతో నిలదొక్కుకోలేక క్రింద పడిపోయాను. తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఒకడు చాకుతో పొడవబోయాడు, మరొకడు చైన్ పైకెత్తాడు, ఇంకొకడు తుపాకీ గురిపెట్టాడు. నువ్వు వీరోచితంగా పోరాడుతుంటే చాటు నుండి చూస్తూ నిల్చున్నాను. నేను నీకు ప్రమాదం జరుగుతుందని తెలిసి అక్కడ నిలబడలేకపోయాను. పోతే నీ ప్రాణంతో పాటు నా ప్రాణం కూడా పోతుందనుకుని వాళ్ల ఎదుట నిలిచి కదిలితే కాల్చేస్తానన్నాను. వాళ్ళు నిన్ను వదిలేసి నా మీద దండయాత్ర చేయబోయారు. రివాల్వర్ పేల్చాను. తుపాకీ గురిపెట్టినతనికి ముంజేయికి తగిలింది దెబ్బ. వాడు తుపాకీ వదిలేసి చెయ్యి పట్టుకుని నిలబడ్డాడు. రెండో అతని కాలి మీద కాల్చాను. ఈలోగా మిగతా ఇద్దరు లోపలికి దూరి ప్రాణభయంతో తలుపులు మూసుకున్నారు. వాళ్ల విషయం వదిలేసి నేను భుజాన వేసుకుని రోడ్డు మీదకొచ్చాను. మన అదృష్టం కొద్దీ ఆ రోడ్డున ఒక టాక్సీ వస్తున్నది. దారిలో నిన్నిక్కడికి తీసుకొచ్చాను. నర్సును ఫోన్ నెంబర్ అడిగి లేడీ డాక్టర్కి ఫోన్ చేశాను. సంధ్య మీకేమవుతుంది? ఆ ప్రశ్న వినగానే మళ్ళీ కలుద్దామంటూ శేఖర్ వేగంగా వెళ్ళిపోయాడు. అంతవరకు స్నేహంగా మాట్లాడిన తను అలా వెళ్ళటం ఆశ్చర్యం అనిపించింది అతనికి. ఆమెకు అతనికి ఉన్న సంబంధం ఏమిటి? ఆమె పేరెత్తగానే ఎందుకలా సమాధానం చెప్పటం ఇష్టం లేనట్లుగా వెళ్ళిపోయాడు. ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరకలేదు అతనికి. శేఖర్ ప్రవర్తన చిత్రంగా ఉంది కదూ అంది మాలతి. అవును, శేఖర్ గారు కూడా మీలాగే సంధ్య గారిని ప్రేమిస్తున్నాడేమో అన్నది. ఆ మాట వ్యంగ్యంగా అన్నదో మామూలుగా అన్నదో అతనికి అర్థం కాలేదు. లోపలికొచ్చి బెడ్ మీద పడుకున్నాడు. అతని ముఖంలోకి చూసిన మాలతి మూడ్ మారిందని అతన్నేమీ పలకరించకుండా రౌండ్స్కి వెళ్ళింది. అభిమన్యు తలకు తగిలిన గాయం పూర్తిగా మానలేదు. అయినా హాస్పిటల్ పని చూస్తున్నాడు. శేఖర్ మళ్ళీ కలవలేదు. అనాలోచితంగా మాలతి, శేఖర్ గారు కూడా మీలాగే సంధ్య గారిని ప్రేమిస్తున్నారేమో అన్న మాటలు అతని అంతరంగాన్ని మదిస్తున్నాయి. కానీ సంధ్య అతని కౌగిలిలో బందీ అయిన కొద్ది గంటల సేపే అయినా ఎన్నో జన్మల నుండి ఆమె తనదే అన్న భావం కలిగింది. కనిపించిన ఆమె శరీరం అంతవరకు మగ స్పర్శానుభూతి ఆమెకు తెలియదన్న విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. ఆమె మనసు తనదేనన్న ఒక నమ్మకం. మహాసముద్రమైనప్పుడు ఆ సముద్రాన్ని అల్లకల్లోలం చేసే తుఫాన్ లాంటి అనుమానం మాత్రం అతన్ని వదలడం లేదు. గురువుగారు ఎలా ఉన్నారు? మురళి వచ్చి కన్సల్టింగ్ రూమ్లో అతనికి ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు. బాగానే ఉంది నవ్వుతూ అన్నాడు అభిమన్యు. అన్యాయం గురువుగారు, నేను తోడున్నట్లయితే మీకు ఈ దెబ్బ తగిలేది కాదు. నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళారు? కొత్తగా పెళ్లి చేసుకున్నావు కదా, టైం వేస్ట్ చేయడం ఎందుకని? మీరు చేసిన పనికి నాకు చాలా బాధగా ఉంది. ఎందుకు? నాకు చెప్పకుండా వెళ్ళారు. సీతను తీసుకురావడానికి రాముడు వారధి కడుతుంటే ఉడత కూడా సహాయం చేసిందట. అలాగే ఉడతా భక్తి లాంటి సహాయం నేను కూడా చేద్దామనుకుంటూ ఆ అవకాశం ఇవ్వకుండా చేస్తున్నారు మీరు అన్నాడు నిష్ఠూరంగా. లేదు మురళి, నీకేదైనా ప్రమాదం జరిగితే నేను భరించలేను. మీకు జరిగితే నేను భరించగలనా? నువ్వు పెళ్ళైన వాడివి, నేను పెళ్లి కాని వాడిని. గురువుగారు, మీరిలా మాట్లాడితే నేను వినలేను. సరే, అమ్మాయి ఎలా ఉంది? క్షేమంగా ఉంది. నా మీద పెత్తనం చెలాయించడం తప్ప రెండో పనిలేదు. అటువంటి భార్య దొరకడం నీ అదృష్టం. మీరెప్పుడు ఆమెగారినే సపోర్ట్ చేస్తారు. నీకోసం ఆమె ఎంతగా తల్లడిల్లిపోయిందో కళ్ళారా చూసిన తర్వాత నీ అదృష్టానికి మనసారా ఆనందించాను మురళి. సంధ్య గారితో మీ పెళ్ళి మేము దగ్గరుండి జరిపించాలని మా ఇద్దరి కోరిక అన్నాడు మురళి నవ్వుతూ. ఆ కోరిక తీరదేమో. గురువుగారు, అవును మురళి, నా విషయం వాళ్ళకి తెలిసిపోయింది కదా. అక్కడి నుండి వాళ్ళు మకాం మార్చేస్తారు, లేదా సంధ్యను చంపనైనా చంపుతారు. ఈ రెండింటిలో ఏదో ఒక పని చేస్తారు. అభిమన్యు గొంతు బాధతో బొంగురుపోయింది. గురువుగారు, అధైర్యపడకండి. మీలాంటి మంచి వాళ్లకు ఆ భగవంతుని తోడ్పాటు కూడా ఉంటుంది. వారం రోజుల్లో ఆమె మీ భార్య అవుతుంది. పగటి కల కంటున్నావు. లేదు, జరిగి తీరుతుంది. ఈ రాత్రికి అక్కడికి వెళ్ళి ఆమెను అక్కడ దాచారో లేదో తెలుసుకుని వస్తాను. ఒంటరిగానా? వద్దు, నాకేం భయం లేదు. ఒంటరిగానే వెళ్ళి ఆ విషయం తెలుసుకుని వస్తాను. వద్దు, నేను కూడా వస్తాను. ఈ స్థితిలోనా? ఏం, నాకేమైంది? చాలా రక్తం పోవడం మూలంగా బాగా నీరసంగా ఉన్నారు. ఒక వారం వరకు మీరెక్కడికి కదలొద్దు. శేఖర్ విషయం చెప్పాడతను మురళితో. శేఖర్ సంధ్యను ప్రేమిస్తున్నాడేమోనని అనుమానంగా ఉంది. లేకపోతే ప్రాణాలకు కూడా తెగించి ఆ సాహసం ఎందుకు చేస్తారు? మురళి ఆలోచిస్తూ కూర్చున్నాడు. గురువుగారు, శేఖర్ సంధ్యను ప్రేమిస్తున్నాడంటే ఎందుకో నేను నమ్మలేకపోతున్నాను.
నేను ఆ ఊహను కూడా భరించలేకపోతున్నాను అన్నాడు బాధగా. నాలో నూతనోత్సాహాన్ని కలిగించి ఈ రాగ విపంచిని శృతి చేసిన సంధ్య, నీవు లేని నా జీవితానికి అర్థమే ఉండదు. మెరుపులా తుఫాన్లా నా జీవితంలోకి దూసుకొచ్చి ప్రశాంతంగా సాగిపోతున్న జీవితాన్ని అల్లకల్లోలం చేశావు. శేఖర్ నిన్ను ప్రేమిస్తున్నాడేమో అన్న అనుమానాన్ని కూడా భరించలేని నేను, ఒకవేళ అతను నిజంగానే ప్రేమిస్తే భరించగలనా? భరించి బ్రతకగలనా? ఆ రాబందుల మధ్య చిక్కిన నిన్నెలా కాపాడుకోవాలి? అతని మనస్సు సంధ్యా సంధ్య అని పలవరిస్తోంది. గుండె ఆక్రోశిస్తోంది. అతని కళ్ళల్లో 2 వెచ్చటి కన్నీటి చుక్కలు నిలిచాయి. అంతూ పొంతూ లేని ఆలోచనలతో నిద్రపట్టక బెడ్రూమ్లో నుండి బయటకొచ్చి ఆరుబయట లాన్లో కూర్చున్నాడు. లాన్ అంతా ఎన్నో రకాల పూల చెట్లతో, పొదల్లా అల్లుకున్న జాజి, విరజాజి, ఎత్తుగా ఎదిగిన మందార, నందివర్ధన పూల చెట్లతో నిండి ఉంది. ఆ చెట్ల మధ్య నుండి వెన్నెల కిరణాల కాంతి నేల మీద పడుతూ వెలుగు నీడల్లా వింత అందాలను వెదజల్లుతోంది. పూల వాసన ఆహ్లాదకరంగా ఉంది. చల్లటి చిరుగాలి శరీరాన్ని మెల్లగా స్పృశిస్తుంది. ఈజీ చైర్లో వెనక్కి వాలి పడుకున్నాడు అభిమన్యు. రాత్రి 11 గంటలు కావస్తోంది. ప్రశాంతంగా పడుకున్న అతని ఎడమ కన్ను అదిరి అతని మనసేదో కీడు శంకిస్తుంటే ఉలికిపాటుగా కళ్ళు తెరిచాడు. పూల చెట్ల మధ్య నుండి ఎవరో నడుస్తున్నట్లుగా పాదాల చప్పుడు. కుర్చీలో నుండి లేచి పొదలా ఉన్న నందివర్ధనం చెట్ల చాటుకొచ్చి చుట్టూ చూస్తూ నిల్చున్నాడు అభిమన్యు. ఎత్తుగా దృఢంగా ఉన్న ఒకతను దొంగలా అటు ఇటు చూస్తూ ఇంటివైపు వెళ్తున్నాడు. అతని నడకను బట్టి అతనెక్కడో చూసినట్లనిపించింది. గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. అతను ఖాదర్. ఆ రోజు తనను దొంగచాటుగా రాయితో తల మీద కొట్టింది అతనే అన్న విషయం గుర్తుకొచ్చేసరికి నరాల్లో రక్తం మరిగిపోయింది. పిడికిళ్ళు బిగుసుకున్నాయి ఆవేశంతో. అతన్ని చాటుగా అనుసరించాడు అభిమన్యు. ఖాదర్ ఇంటి చుట్టూ తిరిగి చూశాడు. అతను తనను చంపడానికి వచ్చి తన బెడ్రూమ్ను వెతుకుతున్నాడని అర్థమైంది అతనికి. అతను నక్కి నక్కి నడుస్తూ అభిమన్యు బెడ్రూమ్ కిటికీ దగ్గరకు వచ్చాడు. కిటికీలో నుండి లోపలికి తొంగి చూస్తున్నాడు. వెనక నుండి వచ్చి అభిమన్యు ఎగిరి నడుం మీద తన్నాడు. గింగిరాలు తిరిగిపోయాడు. అభిమన్యులో వీరావేశం పొంగింది. ఖాదర్ శరీరంతో ఫుట్బాల్ ఆడుకున్నాడు. వద్దు, నన్ను చంపొద్దు, ప్రాణభీతితో అరిచాడు ఖాదర్. అతని షర్టు కాలర్ పైకి పట్టుకుని లేపి, చెప్పు, ఎందుకొచ్చావు ఇక్కడికి? ఎవరు పంపించారు అన్నాడు. నన్నెవరూ పంపించలేదు, నేనే వచ్చాను. నిజం చెప్పు. ఖాదర్ 2 చెంపలు చెళ్ళుమనిపించాడు. నిజం, నేనే వచ్చాను. ఎందుకొచ్చావు? దొంగతనానికి. అభిమన్యులో సహనం హద్దులు దాటింది. జుట్టు పట్టి వెనక్కి వంచి బలంగా అరచేతితో ఖాదర్ ముఖం మీద చరిచాడు. ఆ దెబ్బకు అతనికి నక్షత్రాలు కనిపించాయి. భూమి గిరగిరా తిరిగింది. వద్దు, నన్నేం చెయ్యొద్దు, చెబుతాను. చెప్పు, ఎవరు పంపించారు? మా బాస్. ఎవడు వాడు? పేరు రాజేంద్ర ప్రసాద్. ఎందుకు పంపించాడు? మీరు ఆ బంగాళా దగ్గరకు వచ్చారనే విషయం మా బాస్కు తెలిసింది. అందుకని మిమ్మల్ని చంపమని నన్ను పంపించాడు. ఆయాసంతో భయంతో వగర్చుకుంటూ అన్నాడు. యూ ఫూల్. మరోసారి ఖాదర్ చెంపలు చెళ్ళుమన్నాయి. ఆ దెబ్బలకు నిలబడలేక కింద పడ్డాడు. మీ బాస్కు చెప్పు, సంధ్యకేమైనా ప్రమాదం జరిగితే మీ బాస్ను సజీవంగా తగలబెడతానని. అలాగే. సంధ్య ఎక్కడుంది? నాకు తెలియదు. తెలియదా? అతని గుండెల మీద తన్నడానికి పైకెత్తిన అభిమన్యు కాలును పట్టుకుని గట్టిగా మెలితిప్పాడు ఖాదర్. ఊహించని ఆ సంఘటనకు నిలదొక్కుకోలేకపోయాడు అభిమన్యు. క్రింద పడ్డాడు. ఆ చిన్న అవకాశాన్ని ఉపయోగించుకున్న ఖాదర్ బ్రతుకు భయంతో పరిగెత్తి ప్రహరీ ఎక్కి అవతలికి దూకేశాడు. అభిమన్యు వెంటనే అతన్ని అందుకోవాలని పరిగెత్తినా అతను కనిపించలేదు. ఈ విషయం తాతాజీకి తెలిస్తే తనకేం ప్రమాదం జరగబోతుందోనన్న భయంతో ఆయన గుండె బద్దలవుతుందని ఎవరితో చెప్పలేదతను. అభిమన్యు, మురళి ఆ పాడుపడిన బంగళాలో అడుగడుగునా పరిశీలించి చూశారు. ఎవరూ కనిపించలేదు. తలుపులు కిటికీలు అన్నీ తెరిచిపెట్టి ఉండడం మూలంగా గాలికి టపటపా కొట్టుకుంటున్నాయి. దూరాన్నుండి నక్కల అరుపులు హృదయం విదారకంగా భయం గొలిపేలా వినిపిస్తున్నాయి. చేతితో గోడ మీద నొక్కాడు. రహస్య ద్వారం తెరుచుకొని లోపలికి వెళ్ళడానికి మెట్లు కనిపించాయి. ఇద్దరూ చకచక మెట్లు దిగి లోపలికి వెళ్లారు. పైన వినిపించిన శబ్దాలు ఏవీ లోపలికి వినిపించడం లేదు. అంతా చీకటిగా నిశ్శబ్దంగా ఉంది. చీకటిలో వచ్చారు. టార్చ్ లైట్ వెలుగులో చూశారు. మనుష్యుల అలికిడి లేదు. సంధ్యని ఇక్కడి నుండి తీసుకెళ్లారు అన్నాడు అభిమన్యు. మనల్ని గురించి తెలిసిన తర్వాత ఇక్కడ ఉంచుతారా? ఇంకా లోపల గదులున్నాయేమో. లేవు, క్రిందున్నవి 2 గదులు. ఆ రోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను. ఈ గదిలోనే సంధ్య ఉంది. మంచం కూడా తీసేశారే. సంధ్య లేనప్పుడు ఇక్కడ మంచం ఎందుకు? 2వ గది చూడలేదుగా. 2వ గదిలో మాత్రం ఎవరుంటారు? అతని గొంతులో
నిరాశ ధ్వనించింది. చూద్దాం, ఇంతవరకు వచ్చాం కదా, ఆ గది కూడా చూస్తే అనుమానం లేకుండా పోతుంది. వద్దులే, వెళ్దాంరా. నా మాట వినండి గురువుగారు, చూసి వెళ్దాం, అనుమానం లేకుండా పోతుంది అంటూ టార్చ్ లైట్ వెలుగులో ఆ గది వైపు నడిచాడు మురళి. అభిమన్యు అక్కడే నిలబడ్డాడు. వాళ్ళు చేసిన పొరపాటు అదే. పులిని వేటాడడానికి వచ్చిన వేటగాళ్ళు మేకను పులికి ఎరగా పెడతారు. జంతువులను వేటాడే వేటగాళ్ల కంటే 1000 రెట్లు తెలివిగలవాడు. మనుషుల బలహీనతల్ని వేటాడి వాళ్ళను గుప్పిట్లో బిగించి పెట్టుకునే వేటగాడు రాజేంద్ర ప్రసాద్. అభిమన్యు అంత సాహసం చేసింది సంధ్య కొరకేనన్న విషయం రాజేంద్ర ప్రసాద్కు తెలుసు. ఒక ప్రేమికుడు తన ప్రియురాలి కోసం సామ్రాజ్యాన్నే వదులుకుంటే మరో మగాడు ప్రాణాలనే వదులుకున్నాడు. రక్తపాతాలు జరిగినా, రాజ్యాలు పోయినా అందుకు కారణం తనకు కావాలనుకున్న స్త్రీ కోసం పురుషుడు సాగించే మారణ హోమం. సంధ్య కోసం అంత సాహసానికి పూనుకున్న అతను ఆమె కోసం మళ్ళీ అక్కడికి వస్తాడన్న విషయం రాజేంద్ర ప్రసాద్కు తెలుసు. అందుకే ముందుగా అన్ని ఏర్పాట్లు చేశాడు. సంధ్యను అక్కడ లేకుండా చేశాడు. అభిమన్యు శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కాకులకు గద్దలకు వెయ్యమని తను పోషిస్తున్న కిరాయి మనుషులకు ఆజ్ఞలు జారీ చేశాడు. 6 పచ్చి నెత్తురు తాగే రాక్షసుల్లాంటి మనుష్యులు ఆ రెండో గదిలో నక్కి కూర్చుని ఉన్నారు. పైన అయితే అభిమన్యు తప్పించుకోవటానికి వీలవుతుంది, క్రింద గదిలో అయితే అలా వీలవదు. ఎటు వెళ్లాలన్నా పైకెళ్ళి వెళ్లాల్సిందే. అభిమన్యు తప్పించుకోవడానికి వీలు లేకుండా క్రింద గదిలోకి రానిచ్చారు. సంధ్య కొరకు అతను క్రిందికి వస్తాడని తెలుసు, అందుకే అక్కడున్నారు. ఒకేసారి 6 వలయంలా నిల్చున్నారు. అభిమన్యుకు మురళికి చుట్టూ. ఊహించని ఆ సంఘటనకు బిత్తరపోయారు ఇరువురు. బలమైన దున్నపోతులా ఉన్న ఆ 6 నుండి తాము తప్పించుకుని బయటకు వెళ్ళటం సాధ్యం కాదన్న విషయం అర్థమైంది. అభిమన్యుకు తాము చచ్చిపోతానేమో అని భయపడటం లేదు. మురళి కోసం అమితమైన బాధపడుతున్నాడు. అతన్ని ప్రేమించి ఆత్మహత్యకు కూడా ప్రయత్నించి అతన్ని తనవాడిగా చేసుకున్న భార్య ఉంది. మురళికి ఏమైనా జరిగితే ఆమె గుండె పగిలి చచ్చిపోతుంది. ఆ మరణయాతన తాను భరించలేడు. నో, మురళికి ఏం ప్రమాదం జరగకూడదు. ఎలాగైనా అతన్ని కాపాడాలి. కానీ ఎలా? శత్రువలయాన్ని ఛేదించాలి. గురుభక్తి లాంటి భావంతో తనకు తోడ్పడుచున్న మురళి తన కోసం బలి కాబోతున్నాడు. వాళ్లను చూడగానే తల మీద మంచుగడ్డలు పెట్టినట్లుగా అతని మస్తిష్కం మొద్దుబారిపోయింది. మృత్యువు అడుగు దూరంలో నిలబడి చేతులు చాచి ఆహ్వానిస్తుంటే చావు తప్పదని తెలుసుకున్న మురళి మనస్సులో తను ఇంటికి వెళ్ళటం గంట ఆలస్యమైతేనే ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తూ తను కనిపించగానే గుండెల మీద వాలిపోయి ఇంత ఆలస్యంగా వచ్చారేం అని ఏడ్చే భార్య తను శాశ్వతంగా ఆమెను వదిలి వెళ్ళిపోతే బ్రతకగలదా? నో, తను బ్రతకాలి. తన భార్య కొరకైనా తనను తాను కాపాడుకోవాలి. కానీ ఎలా? వాళ్ల బారి నుండి తప్పించుకోవడం సాధ్యమా? అభిమన్యు లాంటి మనసున్న మనిషి కొరకు తన ప్రాణాలు పోగొట్టుకున్నా పర్వాలేదు. ఇరువురు ఎవరి ఆలోచనల్లో వాళ్ళు మునిగిపోయి చైతన్యరహితంగా నిల్చున్నారు. వాళ్లల్లో నుండి ఖాదర్ ముందుకొచ్చి, ఏరా, మా బాస్ను సజీవంగా తగలబెట్టేంత సమర్థుడువా నువ్వు అన్నాడు. ఖాదర్ మాటలకి అభిమన్యులోని పౌరుషం కాలనాగులా బుసకొట్టింది. ఇప్పుడు నిన్ను మా బాస్ అదే పని చెయ్యమన్నాడు. ఆఖరిసారిగా నీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకో వ్యంగ్యంగా అన్నాడు మరొకడు. నువ్వు ఆ రోజు మా నుండి తప్పించుకోగలిగావు, ఈరోజు ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు అన్నాడు ఇంకొకడు. మురళి వాళ్ల మీదకు దూకబోయి కూడా అది సమయం కాదని వివేకం హెచ్చరించటంతో అతి ప్రయత్నం మీద తనను తాను నిగ్రహించుకొని నిల్చున్నాడు. పులి బోనులోకి నీ అంతట నువ్వే అడుగు పెట్టావు. అంత మొనగాడిని అనుకున్నావా? ఖాదర్ దగ్గరగా వచ్చి పిడికిలి బిగించి మురళి ముఖం మీద గుద్దాడు. ఆ దెబ్బ కరెంట్ షాక్లా తగిలింది మురళికి. మరో దెబ్బ వేశాడు. మురళి ఎదురు తిరిగాడు. అభిమన్యు గాల్లోకి ఎగిరి ఖాదర్ గుండెల మీద తన్నాడు. ఆ దెబ్బకు బండరాయి కొండ మీద నుండి దొర్లినట్లుగా కిందపడి దొర్లాడు. యుద్ధం మొదలైంది. రివాల్వర్ మోత వినిపించింది. అందరూ ఆశ్చర్యచకితులైనట్టుగా ఎక్కడి వాళ్ళక్కడ నిలబడిపోయారు. ఖాదర్ భుజం మీద గాయమైంది. మరోసారి మోగింది రివాల్వర్ చీకట్లో నుండి. మరొకడు కాలు పట్టుకొని కూలబడిపోయాడు. రివాల్వర్ 6 సార్లు మోగింది. మొత్తం 6 శరీరాల మీద ఒక్కో చోట గాయాలయ్యాయి. అప్పుడొచ్చాడు శేఖర్ చీకట్లో నుండి బయటికి. అతన్ని చూస్తూ ఆ సంతోషంలో మాట్లాడటం కూడా మర్చిపోయాడు అభిమన్యు. మురళి అంతకుముందు అతని గురించి విని ఉండటం మూలంగా ఆశ్చర్యంగా శేఖర్ ముఖంలోకి చూస్తూ నిల్చున్నాడు. అభిమన్యు, ముందు వీళ్లను పోలీసులకు అప్పగించి రావాలి. 6 చేతుల్ని ఈ తాటితో కట్టేయి. ఒక మూలగా ఉంచిన తాడు తెచ్చి అభిమన్యుకిచ్చాడు. మురళి, అభిమన్యు తాడుతో వాళ్ళ 6 చేతులకు బంధాలు వేశారు. వాళ్లను నడిపించుకుంటూ మెట్లెక్కి పైకొచ్చారు. గుమ్మం దాటి హాల్లోకి వచ్చారు. అభిమన్యు, శేఖర్,
మురళి ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూస్తూ అవాక్కైపోయినట్లుగా అడుగు ముందుకు వెయ్యలేకపోయారు. రాజేంద్ర ప్రసాద్ నిలబడున్నాడు. అతని చేతుల మధ్య మాలతి ఉంది. భయంతో చిగురుటాకులా వణికిపోతోంది. వాళ్ల చేతుల్లోని కత్తులు తళతళ మెరుస్తున్నాయి. మాలతి, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? బాధగా అన్నాడు అభిమన్యు. మాలతి కళ్లల్లో నిలిచిన నీటి బిందువులు అలజడిగా బయటకొచ్చాయి. మిస్టర్ అభిమన్యు, నీ ధైర్యానికి సాహసానికి మెచ్చుకుంటున్నాను. కానీ తాడిని తన్నేవాడు ఒకడుంటే తలను తన్నేవాడు మరొకడుంటాడు. నువ్వే తెలివిగల వాడివి అనుకున్నావు. వాళ్ళనొదిలే. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఖంగుమంది రాజేంద్ర ప్రసాద్ గొంతు. వదిలేయకపోతే నింపాదిగా అన్నాడు శేఖర్. ఈ రాత్రికి ఈ అందాల డాక్టరమ్మ శరీరం నా చేతుల మధ్య నలిగిపోతుంది. ఆ తర్వాత నా ఎంగిలి మెతుకులు తినే వీళ్ల మధ్యకు చేరుతుంది. సూర్యోదయం కాకముందే శవంగా మారి శ్మశానానికి తరలించబడుతుంది. రాజేంద్ర ప్రసాద్ మాటలు వింటూ భయంతో వణికిపోయింది మాలతి. మానసికమైన అలజడి ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. దిగులుగా, బాధగా, జాలిగా అతడి వైపు చూసింది. ఆ చూపుల్ని భరించలేకపోయాడతడు. మురళి, వాళ్ళను వదిలేయ్ అన్నాడు. ఆగు అభిమన్యు, వీడు నల్ల తాచుకంటే విషపూరితమైన వాడు అంటూ శేఖర్ రాజేంద్ర ప్రసాద్ వైపు తిరిగి, ముందు మాలతిని వదిలేయ్. ఆమె మా దగ్గరకు చేరిన తర్వాత నీ మనుషుల్ని వదిలేస్తాం అన్నాడు. రాజేంద్ర ప్రసాద్ మాలతిని వదిలేశాడు. పులి నోటి నుండి తప్పించుకున్న లేడి కూనలా భయంతో వణికిపోతూ శేఖర్ గుండెల మీద వాలిపోయింది. ఆ భయంతో అతను అభిమన్య శేఖర అన్న విషయం కూడా ఆమె గుర్తించలేదు. అనాలోచితంగా తన గుండెల మీద వాలిపోయి ఏడుస్తున్న మాలతి వీపును లాలనగా ప్రేమగా నిమిరాయి శేఖర్ చేతులు. అతని గుండెల్లో ఒదిగిపోయింది. జరుగుతున్న దృశ్యాల్ని చూడలేనట్టుగా, అపురూపమైన దృశ్యాన్ని చూస్తున్నట్లుగా అపురూపమైన వాళ్ల కలయికను చూస్తున్నాడు అభిమన్యు. ఆమె శేఖర్కు భార్య అయితే అన్న ఆలోచన తళుక్కున మెరిసింది అతని మనసులో. పరధ్యానంగా ఉన్న అభిమన్యు వాళ్ళు 6 గుమ్మం దగ్గరికి చేరడం గమనించలేదు. రాజేంద్ర ప్రసాద్ కోపంతో నిలువెల్లా కంపించిపోతున్నాడు. కసిగా అతని గుండెల్లో కైజార్ దింపాలనుంది. కానీ అది సమయం కాదు. దెబ్బలు తిన్న 6 ఆ సమయంలో ఏమీ చెయ్యలేరు. మిగతా 2 కలిసిన ఒక అభిమన్యును ఎదిరించలేరు. వేగంగా నడుస్తూ ఆపి ఉన్న జీప్లో కూర్చుని స్టార్ట్ చేశాడు రాజేంద్ర ప్రసాద్. అందరూ చకచకా జీప్ ఎక్కారు. జీపు ముందుకు పరిగెత్తింది. డాక్టర్ పిలిచాడు శేఖర్ మృదువుగా. అతని కళ్లల్లో లాలన కనిపించింది. అతని చూపుల్లోని లాలనకు ద్రవించిన బాధ రెట్టింపైంది. ఆ బాధను భరించలేనట్టుగా ఉబికి వస్తున్న దుఃఖాన్ని అదిమి పడుతూ అతని గుండెలకు మరింతగా హత్తుకుపోయింది. ఆమెలోని మానసికమైన అలజడిని గుర్తించిన అతను ఆమెను పలకరించలేదు. మీరెందుకు వచ్చారు ఇక్కడికి అడిగాడు శేఖర్. ఇతనేమో ఫోన్ చేసి అభిమన్యుకు యాక్సిడెంట్ జరిగింది, భీమ్లీ వెళ్లే రోడ్డు వైపు కొండమలుపు దగ్గర రోడ్డు మీద పడున్నాడు, మీరు వెంటనే బయలుదేరండి అని చెప్పాడు. అతని గొంతు కంగారుగా ఉంది. మోసం అన్న ఆలోచన కూడా ఆ సమయంలో నాకు రాలేదు. వెంటనే టాక్సీలో ఈ కొండమలుపు దగ్గరికి వచ్చాను. నేను పొరపాటు చేశాను. టాక్సీ దిగకుండా రోడ్డు వైపు చూసి యాక్సిడెంట్ జరిగిందో లేదో తెలుసుకోవాల్సింది. జరగలేదని అర్థమవ్వగానే అదే టాక్సీలో వెనక్కి వెళ్తే వీళ్ల చేతికి చిక్కేదాన్ని కాదు. నేను టాక్సీ దిగగానే అతను టాక్సీ తీసుకుని వెళ్ళిపోయాడు. నేను దిక్కులు చూస్తూ నిల్చున్నాను. ఇంతలో వీళ్ళు 3 ఒక పొదచాటు నుండి బయటకొచ్చారు. అభిమన్యు కోసం వచ్చావా అందాల భామ అంటూ నా ముందుకొచ్చి, నేను చెప్పినట్టు వినకపోతే నీకే ప్రమాదం, మాట్లాడకుండా అరవకుండా మాతో రమ్మన్నాడు. వాళ్లను చూడగానే భయంతో నా గొంతు మూసుకుపోయింది. ఇక్కడికి తీసుకొచ్చారు. మీరిక్కడున్నారని నాకు తెలియదు. తర్వాత మీరు కనిపించారు ఏడుస్తూ చెప్పిందామె. జీవితంలో చాలా పెద్ద అడ్వెంచర్ చేశారు అన్నాడు శేఖర్ నవ్వుతూ. వాళ్ళు వెళ్ళిపోయారా భయంగా చుట్టూ చూస్తూ అడిగింది. మీ మూలంగానే వెళ్ళిపోయారు. నా మూలంగానా? అవును అన్నాడు శేఖర్. నేనేం చేశాను? నన్ను కదలనివ్వకుండా నా గుండెల కంటుకుపోయారు. సమయం కనిపెట్టి తెలివిగా శత్రువులు తప్పించుకున్నారు అన్నాడు శేఖర్ నవ్వుతూ. అతని మాటల్లో చిలిపిదనం తొంగి చూస్తోంది. అప్పుడు గుర్తుకొచ్చింది ఆమెకు. ఎదురుగా అభిమన్యు, మురళి ఉన్నారన్న విషయం. సిగ్గుతో ఆమె తల క్రిందికి వాలిపోయింది. మాలతి అనురాగంగా పిలిచాడు అభిమన్యు. సిగ్గు బరువుతో కిందికి వాలిన కనురెప్పల్నెత్తి అతని వైపు చూసింది. గుండెల మీద నుండి పెద్ద బరువును తొలగించినట్టుగా, నాకు చాలా మనశ్శాంతిగా ఉందమ్మా అన్నాడు. అమ్మ అన్నమాట అప్రయత్నంగా వచ్చింది అతని నోటి నుండి. ఆశ్చర్యంతో ఆమె కళ్ళు వెడల్పయ్యాయి. అవునమ్మా, శేఖర్ గారి పక్కన నేను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అటువంటి మహోన్నతమైన వ్యక్తికి భార్య కాగల అదృష్టం నీకుందో లేదో. బొమ్మ వరుస వేసి చూస్తాను. బొమ్మ పడితే వాళ్ళిద్దరూ భార్యాభర్తలవుతారు. బొరుసు పడితే కారు.
జేబులో నుండి రూపాయి బిళ్ళ తీసి పైకి ఎగరేశాడు. బొమ్మ పడింది. గురువుగారు చూశారా, బొమ్మ పడింది నవ్వుతూ సంతోషంగా అన్నాడు మురళి. శేఖర్ గారు, మా మాలతిని మిమ్మల్ని ఇలా చూడగానే మాలో కలిగిన సంతోషం కొద్దీ మీ వివరాలు, మీ అభిప్రాయం తెలుసుకోకుండా మాట్లాడుతున్నాం, సారీ అన్నాడు అభిమన్యు. చిరునవ్వుతో మాలతి వైపు చూశాడు శేఖర్. శేఖర్ గారు, ఆలు లేదు చూలు లేదు, బిడ్డ పేరు సోమలింగం అన్నట్టుగా అసలు మీకు పెళ్ళయింది లేనిది తెలుసుకోకుండానే మా డాక్టర్ అమ్మని మీకు భార్యం చేశాం. ఇంతకీ మీకు పెళ్ళయిందా కాలేదా, ముందు ఆ విషయం చెప్పండి అన్నాడు మురళి నవ్వుతూ. కాలేదన్నాడు శేఖర్ నవ్వుతూ. మరో చిన్న అనుమానం, మీరెవరినైనా ప్రేమిస్తున్నారా అడిగాడు మురళి. ఇంతవరకు ఎవరిని ప్రేమించలేదు, ఇప్పటి నుండి ప్రేమించాలనుకుంటున్నాను. అతనేం సమాధానం చెబుతాడో అని ఊపిరి బిగబట్టి వింటున్న అభిమన్యు అతను ప్రేమించలేదు అనగానే తేలికగా నిట్టూర్చాడు. అతని మనస్సులో కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు, సందేహాలు అన్నీ ఎగిరిపోయాయి. గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంది. ఎగిరి గంతులు వెయ్యాలనిపిస్తోంది. డాక్టర్ గారు ఇంకా ఆ షాక్ నుండి తేరుకోలేదు. కొద్ది నిమిషాలు అలా బయటకెళ్ళి కూర్చుందాం అన్నాడు శేఖర్. నలుగురు ఆ బంగళాలో నుండి బయటకొచ్చి చదునుగా ఉన్న చోట కూర్చున్నారు. సంధ్య మీకు తెలుసా అడిగాడు అభిమన్యు. తెలుసు. ఎలా తెలుసు? సంధ్య వాళ్ళ ఇంటి పక్కనే మా ఇల్లు. పక్కింటి అమ్మాయి కోసం ఇంత రిస్క్ తీసుకున్నారా? నిజంగా మీరు మహాత్ముడు లాంటి వారు అన్నాడు మురళి. సంధ్య మా పక్కింటి అమ్మాయి మాత్రమే కాదు, నా ప్రాణంలో ప్రాణం. చిన్నతనం నుండి నన్ను అన్నయ్య అని పిలిచేది. తోబుట్టువులు లేని నేను ఆ తీయటి పిలుపుకు సంధ్య పట్ల అంతులేని అభిమానాన్ని పెంచుకున్నాను. ప్రతి రాఖీ పౌర్ణమి రోజున నాకు స్వీట్ తినిపించి నా చేతికి రాఖీ కడుతుంది. ఆ రోజు మాత్రం నేను కొన్న కొత్త బట్టలే వేసుకుంటుంది. 10 సంవత్సరాల నుండి ఇలాగే జరుగుతుంది. మద్రాసులో ఉన్న, మైసూర్లో ఉన్న రాఖీ పౌర్ణమి రోజున మాత్రం తప్పకుండా వస్తుంది. అటువంటిది మొన్న రాఖీ పౌర్ణమి రోజున రాలేదు. ఆ రోజంతా ఆమె కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. రాకపోయేసరికి సంధ్యకు కొత్త బట్టలు తీసుకుని ఆ రాత్రే మద్రాసు వెళ్ళే ట్రైన్ ఎక్కాను. కాలేజీకి వెళ్ళి ప్రిన్సిపాల్ గారిని అడిగితే ఊరెళ్ళి 10 రోజులైంది, ఇంకా రాలేదు. ఎందుకు రాలేదో తెలియదన్నది. సంధ్య ఉంటే భీమ్లీలో ఉండాలి, లేకపోతే మద్రాసులో ఉండాలి. ఇంకే ఊరు వెళ్ళే అవకాశం లేదు. చిన్నతనం నుండి నాకు తెలుసు. వాళ్లకు చెప్పుకోదగిన బంధువులు కూడా ఎవరూ లేరు. నా మనసెందుకో కీడు శంకించింది. అనురాధాదేవి గారు బయటికి రావడం కానీ ఇతరులతో మాట్లాడటం కానీ చెయ్యరు. తోటమాలిని అడిగాను, సంధ్య మద్రాసు నుండి వచ్చిందా అని. చదువు పూర్తయ్యే వరకు రారంట బాబు అని చెప్పాడు. అతన్ని ఎన్నిసార్లు అడిగినా అదే సమాధానం. నెల రోజుల్లో 4 సార్లు మద్రాసు వెళ్ళి ప్రిన్సిపాల్ గారిని కలుసుకున్నాను, రాలేదని చెప్పారు. రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు నిద్ర పట్టక డాబా మీద అటు ఇటు తిరుగుతున్నాను. ఆ రోజు పౌర్ణమి కావటంతో సంధ్య జ్ఞాపకాలతో బాధపడుచున్నాను. మా ఇంటి పక్కిల్లే కావటంతో సంధ్య వాళ్ళిల్లు స్పష్టంగా కనిపిస్తోంది. వెన్నెలలో గేటు ముందు జీప్ ఆపి ఉంది. 4 మనుషులు, 2 ఆడవాళ్లను వాళ్ల నోరు మూసి బలవంతంగా జీప్లో ఎక్కించారు. పౌర్ణమి కావడంతో ఆ 4 రాజేంద్ర ప్రసాద్ మనుషులని వాళ్ళు జీపులో ఎక్కించింది సంధ్యను, వాళ్ళ అమ్మగారిని అని గుర్తించాను. వెంటనే కిందికొచ్చి నా స్కూటర్ మీద జీపును వెంబడించాను. జీపు స్పీడ్గా వెళ్ళడం. నేను జీపు బయలుదేరిన తర్వాత డ్రెస్ మార్చుకుని బయలుదేరేసరికి జీపును అందుకోలేకపోయాను. నేను కొండ దగ్గరకు చేరేసరికి రోడ్డు పక్కన ఖాళీగా ఉన్న జీపు కనిపించింది. మనుషులెవరూ కనిపించలేదు. ఒక కొండరాయి చాటుగా స్కూటర్ పెట్టి నేను చెట్టు చాటున నిలబడి వాళ్ళు కనిపిస్తారేమో అని చూస్తున్నాను. ఇంతలో కొండ మీదున్న బంగళాలో నుండి వాళ్ళు బయటికి రావడం కనిపించింది. సంధ్య వాళ్ళమ్మగారు లేరు. 4 జీప్లో వెళ్ళిపోయారు. ఈ బంగళాకు దెయ్యాల బంగళా అని, ఈ చుట్టుపక్కల కూడా దెయ్యాలుంటాయని చెప్పుకుంటారు. అయినా ధైర్యం చేసి బంగళా దగ్గరకు వచ్చాను. తలుపులు మూసి తాళం పెట్టబడి ఉంది. లోపలికెళ్లే దారి కనిపించలేదు. వెతికి లోపలికెళ్లే మార్గం కనిపించక వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను. కానీ సంధ్యను, వాళ్ళ అమ్మగారిని ఆ బంగళాలోనే బంధించారనే విషయం అర్థమైంది. ఎన్నోసార్లు ఆ బంగళా దగ్గరకు వచ్చాను, వెళ్ళాను, కానీ సంధ్య విషయం తెలుసుకోలేకపోయాను. సంధ్య నా ఎదురుగా నిల్చుని, అన్నయ్య నన్ను కాపాడలేవా అని అడుగుచున్నట్లే అనిపించింది. ఒకసారి వచ్చేసరికి బంగళా తలుపులు తెరిచున్నాయి. లోపలికొచ్చి అంతటా వెతికాను. సంధ్య కనిపించలేదు. మరోసారి వచ్చినప్పుడు కూడా అలాగే తలుపులన్నీ తెరిచిపెట్టున్నాయి. రహస్య స్థావరం లాంటిది ఏదైనా ఉందేమో అని వెతికాను. అప్పుడే అభిమన్యు నన్ను చూశాడు. ఇక తర్వాత జరిగిన విషయాలన్నీ అందరికీ తెలిసిందేగా. అభిమన్యు గారి లాంటి ప్రేమికుడు, మీలాంటి అన్నయ్య ఉండటం సంధ్య గారి అదృష్టం. ఇటువంటి అదృష్టాన్ని పొందటానికి ఒక జన్మ పుణ్యం చాలదు, 1,000,000 జన్మల పుణ్యం కావాలి అన్నది మాలతి.
అభిమన్యు మనం సంధ్య విషయం తెలుసుకున్నామన్న విషయం ఆ దుర్మార్గుడికి తెలిసింది కదా, ఇక సంధ్యను ఇక్కడికి తీసుకుని రాడు. బహుశా వాళ్ళింట్లోనే ఏ గదిలోనో బంధించి ఉంచుతాడు. అవును, వాళ్ళింట్లో కూడా క్రింద 2 గదులున్నాయని చెప్పింది అంకిత అన్నాడు అభిమన్యు. అంకిత తెలుసా అడిగాడు శేఖర్. తెలుసంటూ ఆమె నాన్నగారితో జరిగిన పరిచయం గురించి చెప్పాడు అభిమన్యు. చాలా మంచి అమ్మాయి బాధగా అన్నాడు. ఇప్పుడు ఏం చేద్దామంటారు అన్నాడు శేఖర్. ప్రస్తుతానికి మనం చేయగలిగింది ఏమీ లేదు నిర్లిప్తంగా అన్నాడు అభిమన్యు. అభిమన్యు, ఎల్లుండి ఆదివారం కదా, సాయంత్రం పూట పనుండదుగా, మురళిని తీసుకుని నువ్వు భీమిలికి రా, అక్కడ మాట్లాడుకుందాం. అంకిత ద్వారానే సంధ్య విషయం మనకు తెలియాలి. ఆమె ఆ ఇంట్లోకి చనువుగా వెళ్ళగలదు. ఈలోగా నేను అంకితతో మాట్లాడతాను. మీరిద్దరూ ఆదివారం సాయంత్రం రండి. సరే శేఖర్ గారు, మీరు కూడా మాతో రాకూడదు? పనుంది, రేపు వస్తాను. మేము ఎదురు చూస్తుంటాం అన్నాడు అభిమన్యు చిరునవ్వుతో. డాక్టర్ గారు, ఎవరు ఎవరికి ప్రమాదంగా ఉందని ఫోన్ చేసినా బయలుదేరి రాకండి అన్నాడు నవ్వుతూ మాలతి వైపు చూస్తూ శేఖర్. మాలతి చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి. అయినా టైం అయినా చూడనక్కర్లేదా? ఏ టైంలో పడితే ఆ టైంలో బయలుదేరి బయటికి రావడమేనా అన్నాడు మందలింపుగా శేఖర్. కథ కొనసాగుతుంది.